ముందు ఈ ఎన్నిక రద్దు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి బండారు వంశీకృష్ణ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నామినేషన్లు కూడా వేయకుండా మహిళల మీద ఎలాంటి స్థితిలో వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు లాక్కున్నారు అనే అంశాలు కూడా చెప్పారు. నిజంగా మీరు అంత అరాజకాలు సృష్టిస్తూ ఉంటే, అధికారం ఉంది మీ చేతిలో, సో గతంలో కూడా అధికారం ఉంటే ఏం చేయొచ్చో కూడా చూసాం. మరి అధికారం ఉన్నప్పుడు మరి ఇదే జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు నామినేషన్ ఎలా ఇవ్వగలిగారు? కనీసం దానికి అదే కదా సార్ చెప్తా ఉన్నాము, గతంలో మాదిరి లేదు. గతంలో మాదిరి లేదు. ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రశాంతంగా జరిగితే మనం గెలిచే పరిస్థితి లేదు పులివెందులలో. ఎలాగైనా ఎలక్షన్ ని రద్దు చేయాలి. లేదంటే ఒకవేళ రద్దు కాకపోతే జరగబోయేటటువంటి ఓటమికి ఒక రీజన్ చూపించాలి. కాబట్టి ఈ దాడి. ఓకే, అంటే గెలుస్తున్నారా? అంటే అక్కడ టీడీపీ కూటమి గెలుస్తుందంటారు అయితే మరి పులివెందుల్లో? డెఫినెట్లీ గెలుస్తుంది సార్, డెఫినెట్లీ గెలుస్తుంది. ఆ గెలుపుకి ఒక రీజన్ చూపించాలి. వైఎస్ఆర్సీ ఎందుకు ఓడిపోయింది అనేటటువంటి ఒక రీజన్ చూపించాలి. కాబట్టి ఈ దాడిని సాకుగా పెట్టుకోవడానికి వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసినట్టు వాళ్ళ ఎమ్మెల్సీ తల వాళ్లే పగలగొట్టేసి మా నాయకుల మీద నెట్టేస్తా ఉన్నారు. సో అక్కడ జరిగిందో లేదో మినిట్స్ లో అక్కడ తలకాయ పగిలిపోయింది, ఇక్కడికి వచ్చి ఈసీని కలిశారు. ఎలా సార్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పగిలిపోయింది, ఇదంతా ఒక ప్లానింగ్ అంటారు మీరైతే? అక్కడ తలకాయ పగిలిపోయింది, ఇక్కడికి వచ్చి ఈసీని కలిశారు. అంత ఖాళీగా ఉన్నారా లేదంటే అంత ప్రిపేర్డ్ గా ఉన్నారా? తలకాయ పగిలిపోగానే వచ్చి ఎలక్షన్ కమిషన్ కలవడానికి అంత ప్రిపేర్డ్ గా ఉన్నారా? పోలీసులకి సతీష్ రెడ్డి అనేవాడు చేయి చూపిస్తా ఉన్నాడండి. గతంలో ఏమైందండి ఈ పౌరుషం? గతంలో తెలుగుదేశం పార్టీలో ఏమైంది ఈ పౌరుషం? మొన్నేదో సినిమా డైలాగ్ చెప్తా ఉన్నాడు, చావు ఆయన ఎదురుకొస్తేనంట మీసం మీద చెయ్యి ఉండాలి, మొహం మీద చిరునవ్వు ఉండాలంట. మరి 99లో చంపడానికి వస్తే పారిపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వచ్చాడండి? మరి మూతి మీద మీసం పెట్టేసి చావు మొహంలో నవ్వుతా ఉండొచ్చు కదా. అంటే అప్పుడు విక్రమార్కుడు సినిమా రాలేదనా? విక్రమార్కుడు సినిమా వచ్చినాక ఆ డైలాగ్ గుర్తొచ్చేసి ఇప్పుడు ఈ సినిమా డైలాగులు కొడతా ఉన్నాడు. నిన్న పోలీసులకి ఏలు చూపించి బెదిరిస్తా ఉన్నాడు ఈ సతీష్ రెడ్డి. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ పౌరుషం ఏమైంది? సో ఇవన్నీ చూసుకుంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏదైతే వివేకానంద రెడ్డి వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాశారో, ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను వాళ్లే తలపగల కొట్టేసి అక్కడ తలపగలటం, ఇక్కడ ఈసీ డోర్ లో వెళ్ళటం ఒకేసారి జరిగినాయి. దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. అక్కడ చెప్పుంటాడు అవినాష్ రెడ్డి, ఎవడో ఒకటి తలకాయ పాలు కొట్టేస్తాను, మీరు రెడీగా ఉండండి, ఈసీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఉంటాడు. అదే చేశారు ఈ రోజు. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఎన్నిక రద్దు కావాలి, ఒకటి రీజన్, రెండోది వచ్చేసి ఒకవేళ ఓటమి చెందితే దానికి ఒక రీజన్ కావాలి, అంతేనా? ఈ రెండింటి వల్లే జరిగిందా? అంతేగాని తెలుగుదేశం పార్టీకి అసలు ప్రమేయం లేదు. ఎన్నిక రద్దు అవ్వాలి, ఎన్నిక రద్దు అవ్వాలంటే ప్రశాంతంగా జరిగితే రద్దు కావు. కాబట్టి ఏదో ఒక అలజడి సృష్టించాలి. అసలు వాళ్ళకి పర్మిషన్ లేని గ్రామాల్లో వాళ్ళు మా నాయకులు వెళ్తే అడ్డుకోవడానికి రీజన్ ఏంటి సార్? అసలు వాళ్ళకి పర్మిషన్ లేని గ్రామాల్లోకి వెళ్ళారు, అక్కడ మా నాయకులు అడ్డుకున్నారు, ఇక్కడ ఘర్షణ జరిగింది, మా వాళ్ళని కొట్టారు. సో ఈ రోజు వాళ్ళ తలకాయలు వాళ్లే పగలు కొట్టేసుకుని ఏది వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసుకున్నట్టు మా నాయకుల మీద నెట్టేస్తే చూస్తా ఊరుకోం. పోలీసులు ఉన్నారు, తేలుస్తారు ఎవ్రీథింగ్. ఎవరు చేశారు అనేది పోలీసులు తేలుస్తారు. ఓకే సార్. మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇప్పుడు బండారు వంశీకృష్ణ గారు ఏమంటున్నారంటే వాళ్ళ తల వాళ్ళే పగలగొట్టుకొని